ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరదల వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాను ఇప్పటికే నిర్మలా సీతారామన్కు ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులతో పాటు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. हो गया मान लो కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా సమావేశం అవడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిన నేపథ్యం, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో దాదాపు పంట నష్టాలతో పాటు ఆర్థికంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నష్టం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా కూడా వేయడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని ఒక ప్రాథమిక అంచనా భాగంగా ఇటీవల ఢిల్లీ పట్టణంలో తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లుబట్టి విక్రమార్కతో పాటు అదేవిధంగా మంత్రి సుమన్ నాయకులు సైతం కూడా కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ ప్రాథమిక అంచనాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలు కూడా నష్టపోయినట్టు కూడా ఒక లేఖనిచ్చిన నేపథ్యం, దానికి సంబంధించిన అంశంలో మరోసారి సీఎం స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రికి కలిసి దానికి సంబంధించిన అంశంలో కూడా రాష్ట్రంలో వచ్చిన వరద కావచ్చు దానికి సంబంధించిన అంశంలో ఎంత నష్టపోయింది, దాదాపు 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాల్సింది కూడా మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని కూడా విజ్ఞప్తి చేయబోతున్నాం. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక పరంగా కావచ్చు ఇతర గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక రుణాల పైన భారాన్ని తగ్గించే విధంగా వాటికి సంబంధించిన రుణభారం అంశంలో కూడా కొంత వడ్డీ విషయానికి సంబంధించి తగ్గింపు అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. దాదాపు ఈ సమావేశానికి సంబంధించి పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో మాత్రము దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుందన్న అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. ప్రధానంగా గత సంవత్సరం కూడా ఏడాది కాలంలో పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కలిసి అదేవిధంగా భద్రాచలం లాంటి ఏరియాలో పెద్ద ఎత్తున వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంచనా వేసిన దానికన్నా కానీ నిధులు నేపథ్యంలో దానికి సంబంధించిన నిధులు కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్న పెండింగ్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కూడా మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి కూడా కోరి అడగడం జరిగింది. మరోవైపు రేపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు అదేవిధంగా ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. हाँ सर आगे हाँ सर